వీడు నాశనం అవ్వాలి, ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది ఓకే. ఇవన్నీ అందుకని మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది మనకి. ఎందుకు జగజ్జనని విశ్వమాత విశ్వజనని ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది. మన పని ఏంటి? మన పని చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయక్కర్లే, మనం చూస్తూ ఉంటే చాలు. నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా? నన్ను అనుకుంటవచ్చు కదా, మీరు అందరూ అనుకుంటుంది కదా ప్రశ్న, ఎలా భరిస్తాను నేనని. నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను. వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది. నాకు మళ్ళీ చెప్తున్నారు, నిన్ను ఎలా తిట్టారంటే అమ్మ చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరే ఆలోచన. నేనేంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను, నేను విన్ను. నేనేం నమ్ముతానంటే, తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయనివ్వు, నన్ను ఏది వినాలో అదే విననివ్వు, దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను నా గురించి. సో అందుకే నన్ను ఎవరిని తిట్టినాగా నాకు అర్థం కాదు. అట్లాగా ఎవరిని తిట్టినట్టు ఉండదు. అలాగా ఈరోజు మనకున్నది 5 సంవత్సరాలు. దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది. ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం. నాకు ఇలా ప్రతిసారి కలవటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే. అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, అమ్మ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాం తల్లి, మీరు నా మీద తోడ్పడతట్లా. తల్లి లేకుండా నా పదం ప్రయోగం ఉంటుందా? జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి. రాగానే మొత్తం ఏమంటా తల్లి, అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసేయడానికి ఐటీ కంపెనీ ఇదిగో తీసుకో, ఇంకేం కావాలి చెప్పి ఇచ్చేస్తా. అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా, అన్న మాకు ఈ సమస్య ఉంది తీర్చేద్దాం, ఇట్లా అంటే భూతం వస్తే తీర్చేయండి. అలా జరగదు, నలగాలి. అందుకే 5 సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి. ఈ 5 సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి. కనీసం దోచేశారు వీళ్ళు అందరూ, అడ్డగోలు చేశారు. ఇవన్నీ నిలబెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పరిస్థితి తీసుకోవడానికి, వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి డిఎస్సి అంటే. మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు. కరెక్టే, చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను కదా, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం? ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్లో. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి. పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి, అస్సలు నేపాల్ పంపించండి. మిథున్ రెడ్డి గారి పంపించండి. కానీ నేపాల్ పోలీసులకు పాప మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు, ఆపండి అన్న. ఎక్కడ తీయాలంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటారు, తీసుకెళ్తారు. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టారు, దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. నువ్వేం తీసుకెళ్తావు జేబులు, మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి. అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్, సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మనందరికీ తెలుసు. కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తం చెప్తూ ఉంటుంది. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు? ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి అన్నం బదులు. మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే